Hello, welcome to our channel Learn Smart APPSC TSPSC. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలోని సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ జనరల్గా సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని కొన్ని టాపిక్స్ కొన్ని కాన్సెప్ట్స్ మనం వేరే కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్స్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. అవి మన అలా అడాప్ట్ ఆ కాన్సెప్ట్స్ ఏంటి, అవి ఏ కంట్రీస్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నా చూద్దాం. First, Ireland. Method of elections of the president, nomination of members to Rajya Sabha, directive principles of state policy. ఈ 3 కాన్సెప్ట్స్ మనం ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇది జనరల్గా ఏంటంటే మనం ఇది గుర్తుపెట్టుకోవడానికి మనం ట్రిక్స్ ద్వారా గుర్తుపెట్టుకుంటాము. ఇది ఎలీస్ డిపి నెంబర్ 1 అని ఉంది. ఇప్పుడు దీన్ని ఎలీస్ అనగానే ఎలక్షన్స్, మెథడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్, డిపి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఐ అనగానే ఐర్లాండ్, నెంబర్ 1 అంటే నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ. నెక్స్ట్ కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్న కాన్సెప్ట్స్ ఏంటంటే ఫెడరేషన్ విత్ ద స్ట్రాంగ్ సెంటర్, advisory jurisdiction in Supreme Court, residuary powers with the center, appointment of the state governor by the center. ఇవి మనం కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్నాము. ఇది గుర్తుపెట్టుకోవడానికి మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకున్నాం. అదేంటంటే కెన్ ఐ టేక్ ఫెడ్స్ అడ్రస్ టు టెల్ హిమ్ అబౌట్ హిస్ అపాయింట్మెంట్ యాజ్ ఎ స్టేట్ గవర్నర్. ఇక్కడ మనం ఏంటంటే ట్రిక్స్ ద్వారా గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు వచ్చే ఒక బెనిఫిట్ ఏంటంటే మనం ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటప్పుడు 99% యాక్యురసీతో మనం ఆన్సర్ చేస్తాం. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే మనం ఒక సెంటెన్స్ ద్వారా మనం అన్ని లింకప్ చేసుకుంటాం కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో 99% యాక్యురసీతో మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ కెన్ రిఫర్స్ టు కెనడా. ఫెడ్ అనగానే ఫెడరేషన్ విత్ ద స్ట్రాంగ్ సెంటర్. అడ్రస్లోని ఫస్ట్ పార్ట్ ఏడిడి రిఫర్స్ టు అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఇన్ సుప్రీం కోర్ట్. నెక్స్ట్ పార్ట్ ఆర్ఎస్ఎస్ రెసిడ్యూరీ పవర్స్ విత్ ద సెంటర్. నెక్స్ట్ అపాయింట్మెంట్ యాజ్ ఎ స్టేట్ గవర్నర్ అనగానే గవర్నర్స్ అపాయింట్మెంట్ బై ద సెంటర్. నెక్స్ట్ సోవియట్ కాన్స్టిట్యూషన్, రష్యన్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. సోవియట్ కాన్స్టిట్యూషన్ అంటే ఈ సోవియట్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఫండమెంటల్ డ్యూటీస్ లైక్ ఐడియల్ ఆఫ్ జస్టిస్ ఇన్ ద ప్రియాంబుల్ ఇవి మనం అడాప్ట్ చేసుకున్నాం. దీనికి గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే రష్యా శాంక్షన్డ్ ఎఫ్డి ఫర్ జస్టిస్. ఎఫ్డి మీన్స్ ఫండమెంటల్ డ్యూటీస్, జస్టిస్ మీన్స్ ఐడియల్ ఆఫ్ జస్టిస్ ఇన్ ద ప్రియాంబుల్. సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏమి అడాప్ట్ చేసుకున్నామంటే అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ. ఈ 2 కాన్సెప్ట్స్ అడాప్ట్ చేసుకున్నాం. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏరోస్పేస్ అనగానే ఫస్ట్ ఏంటంటే మనకి ఏరోస్పేస్ అనగానే సౌత్ ఆఫ్రికా ఉంది కదా, సౌత్ ఆఫ్రికాలో సౌత్లో ఫస్ట్ లెటర్ ఎస్, ఆఫ్రికాలో ఫస్ట్ లెటర్ ఏ. ఆ 2 లెటర్స్ని రివర్స్ చేసుకుంటే ఏరోస్పేస్. ఈ విధంగా మనం సౌత్ ఆఫ్రికా అనగానే మనకి ఏరోస్పేస్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏరోస్పేస్లోనే ఫస్ట్ లెటర్ రిఫర్స్ టు అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సెకండ్ పార్ట్ ఈఆర్ రిఫర్స్ టు ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ. నెక్స్ట్ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. మనం ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి రిపబ్లిక్, ఐడియల్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇది అడాప్ట్ చేసుకున్నాం. దీనికి ట్రిక్ రైపెన్ లీఫ్ పెట్టుకున్నాం. రైపెన్లో ఆర్ రిఫర్స్ టు రిపబ్లిక్, ఎల్ లిబర్టీ, ఈ ఈక్వాలిటీ, ఎఫ్ ఫ్రెటర్నిటీ. నెక్స్ట్ వేమర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ నుంచి సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ సస్పెన్షన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే జర్మనీ, మనకి జర్మనీ అనగానే మనీ చివరిలో MANEY మనీ గుర్తొస్తుంది కదా, అప్పుడు మనీ గుర్తొస్తుంది. అప్పుడు ఇన్ ఎవ్రీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ద ఫండమెంటల్ నీడ్ ఈజ్ మనీ. ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కంపల్సరీ మనీ అనేది ఒక ఫండమెంటల్ నీడ్.
సో ఈ ఫండమెంటల్ ఎమర్జెన్సీ ఈ 2 కీవర్డ్స్ని పెట్టుకొని మనం సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అని మనకు గుర్తొస్తుంది. నెక్స్ట్ యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం కాన్సెప్ట్స్ అడాప్ట్ చేసుకున్నామంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఫండమెంటల్ రైట్స్, రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్, ప్రియాంబుల్, జ్యుడిషియల్ రివ్యూ, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే ప్రెస్ నీడ్స్ ఫండ్ ఫర్ కండక్టింగ్ రివార్డ్ ప్రోగ్రామింగ్ విత్ వైస్ ప్రెసిడెంట్ అండ్ జ్యుడిషియరీ ఇన్ యుఎస్ఏ. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల గుర్తుపెట్టుకోవడం ద్వారా యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్న కాన్సెప్ట్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ప్రెస్ రిఫర్స్ టు ప్రెసిడెంట్, ఫండ్ ఫండమెంటల్ రైట్స్, ఆర్ఈ రిమూవల్ ఆఫ్. ఇందాక మనం జర్మనీ కాన్స్టిట్యూషన్ చెప్పినప్పుడు ఫండమెంటల్ వచ్చినప్పుడు అదేంటి ఫండమెంటల్ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ ఫండ్ అనగానే ఫండమెంటల్ రైట్స్ మనం గుర్తుపెట్టుకునేది యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి, కానీ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ జర్మనీ నుంచి అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫర్ కండక్టింగ్ రివార్డ్ ప్రోగ్రామింగ్, అనగానే రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్. నెక్స్ట్ పిఆర్ ప్రియాంబుల్, వైస్ ప్రెసిడెంట్ అంటే వైస్ ప్రెసిడెంట్. జ్యుడిషియరీ అనగానే మనకి రెండు గుర్తు రావాలి, జ్యుడిషియల్ రివ్యూ ఒకటి, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఒకటి. ఇన్ యుఎస్ఏ మీన్స్ ఇది యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్న కాన్సెప్ట్స్. నెక్స్ట్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏ అడాప్ట్ చేసుకున్నాం? సింగిల్ సిటిజన్షిప్, బైకామరల్ పార్లమెంటరీ సిస్టమ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, లా మేకింగ్ ప్రొసీజర్, రూల్ ఆఫ్ లా, పార్లమెంటరీ గవర్నమెంట్, పార్లమెంటరీ ప్రివిలేజెస్, ప్రిరోగేటివ్ రైట్స్. దీన్ని ఈ సెంటెన్స్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. SINB is a complicated law in PG and PP including prerogative rights. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే సిన్ అనగానే సింగిల్ సిటిజన్షిప్, బైకామరల్ పార్లమెంటరీ సిస్టమ్. నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, లా మీన్స్ రూల్ ఆఫ్ లా అండ్ లా మేకింగ్ ప్రొసీజర్, రెండు కాన్సెప్ట్స్. పీజీ పార్లమెంటరీ గవర్నమెంట్, పి పార్లమెంటరీ, జీ పార్లమెంటరీ గవర్నమెంట్ అనమాట. పీపీ పార్లమెంటరీ ప్రివిలేజెస్, ప్రిరోగేటివ్ రైట్స్ అంటే ప్రిరోగేటివ్ రైట్స్. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్, కాంకరెంట్ లిస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్, ఇవి అడాప్ట్ చేసుకున్నాం. ఇది గుర్తుపెట్టుకోవడానికి మనకి ట్రిక్ ఏంటంటే బోత్ ద హౌసెస్ ఇన్ ద ఆస్ట్రేలియా జాయింట్లీ కన్స్ట్రక్టెడ్ కాంక్రీట్ రోడ్ ఫర్ ఫ్రీ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్న కాన్సెప్ట్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగంటే బోత్ ద హౌసెస్ జాయింట్లీ అనగానే మనకి జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ గుర్తు రావాలి. బోత్ ద హౌసెస్ జాయింట్లీ, నేను అండర్లైన్ చేసాను చూడండి. బోత్ ద హౌసెస్ జాయింట్లీ అనగానే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ గుర్తు రావాలి. ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్న కాన్సెప్ట్స్ ఇది. అలాగే అనగానే కాంకరెంట్ లిస్ట్, రోడ్ ఫర్ ఫ్రీ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్ అంటే ఫ్రీ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 నుంచి మనం ఏమి అడాప్ట్ చేసుకున్నాం? ఫెడరల్ స్కీమ్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎమర్జెన్సీ ప్రొవిజన్, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ఆర్డినరీ లా. Fed scheme in Governor's office questioned the Public Service Commission about the reason behind their emergency for collecting administrative details by ignoring ordinary law. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 నుంచి మనం అడాప్ట్ చేసుకుంది. అంటే జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 నుంచి మనం మన కాన్స్టిట్యూషన్లో చాలా ఎగ్జామ్ దాన్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నాము. మేజర్ పార్ట్ దాని నుంచి క్వశ్చన్ దానికి సిమిలర్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫెడ్ స్కీమ్ అనగానే ఫెడరల్ స్కీమ్, గవర్నర్స్ ఆఫీస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ఆర్డినరీ లా. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోవడం ద్వారా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 నుంచి అడాప్ట్ చేసుకున్న కాన్సెప్ట్స్ అనేవి మనకి గుర్తుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అలాగే మీకు ఇలాంటి ట్రిక్స్తో స్మార్ట్ వేలో ఇంకేమైనా
వీడియోస్ కావాలనుకుంటే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.